పవన్ ని మాత్రమే ప్రశ్నిస్తా అంటుంది తండ్రి క్యారెక్టర్. నాన్న నువ్వింక మారవా అనేది కూతురు కొట్టే కౌంటర్ డైలాగ్. ఇక కొడుకుది సినిమాలో మూగ పాత్ర. ఆయనకు డైలాగులు లేవు, కానీ నాన్న గిరిగిస్తే దాన్ని జవదాటడు మన గిరీశం క్యారెక్టర్. తెలుగు రాజకీయ తెరపై నవరసాలు పండిస్తోంది ఈ ఫ్యామిలీ డ్రామా. తాజాగా విడుదలైన ముద్రగడ మూవీస్ ఎపిసోడ్ 2 సీజన్ 1 కార్తీక దీపాన్ని మించి కేక పుట్టిస్తోంది. ఇప్పుడు ఇదే నడుస్తున్న చరిత్ర, రగులుతున్న రాజకీయం. ముద్రగడ ఫ్యామిలీ డ్రామా మరోసారి తెర మీద తొడుక్కుమంది. అసలు ముద్రగడకు పవన్ అంటే ఎందుకు కోపం? ఆయన కూతురికి పవన్ అంటే ఎందుకు అంత ఇష్టం? అది కూడా తండ్రి మీద తిరుగుబాటు చేసేంత ఇష్టంగా ముద్రగడకు కష్టంగా ఎందుకు మారింది? నాన్న నువ్వు మారవా అనేంత వరకు ఎందుకు వెళ్ళింది? మధ్యలో కొడుకు మాత్రం తండ్రి మాట జవదాటని వినయ విధేయరాముడిగా సైలెంట్ క్యారెక్టర్ గానే ఎందుకుంటున్నాడు? ఏపీలో తాజా రాజకీయ పరిణామాలతో ముద్రగడ ఫ్యామిలీ డ్రామా మరోసారి పొలిటికల్ స్క్రీన్ పై విడుదలైంది. ఒకే ఇంట్లో భిన్న ధృవాలు, విభిన్న క్యారెక్టర్లతో నడుస్తున్న ఈ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా ఎపిసోడ్ 2లో సీజన్ 1 మరింత హాట్ గా మరోసారి జనం ముందుకొచ్చేసింది. అసలు ఏపీలో ఎన్నికలకు ముందే ముద్రగడ ఫ్యామిలీ 2 ముక్కలుగా చీలిపోయింది. ముద్రగడ వైసీపీ సపోర్ట్ చేస్తే ఆయన కూతురు క్రాంతి జనసేనకు జై కొట్టింది. అప్పుడు తన కూతురికి తనకు మధ్య చిచ్చు పెట్టారంటూ పరోక్షంగా పవన్ పై విమర్శలు చేశారు ముద్రగడ. తనకు ఆరోగ్యం బాగోలేకపోయినా కూతుర్ని తన ఇంటికి పంపొద్దని ఆమెతో తనకు తెగదింపులు చేశారంటూ భావోద్వేగానికి గురయ్యారు ముద్రగడ. ఉచ్చు నీచు లేవా? కులాల్లోనూ కుటుంబాల్లోనూ చిచ్చు పెట్టమని మీ గురువుగా చెప్తే మీరు తయారైపోతున్నారే. అమ్మాయి వెనకాల ఉన్న గౌరవ పెద్దలకి ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను. నాకు ఆరోగ్యం ఏం తేడా వచ్చినా, నా భార్యకి ఏం తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు, అమ్మాయిని పంపొద్దు. అప్పట్లోనే ముద్రగడకు గట్టిగా కౌంటర్ ఇచ్చేశారు ఆయన కూతురు క్రాంతి. జగన్ చేతిలో తన తండ్రి కీలుబొమ్మగా మారారని, తన సోదరుడు గిరి వెనక నుంచి డ్రామా నడిపిస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీకు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక తోలుబొమ్మలా మారడం చాలా బాధాకరం. మీ స్క్రిప్టుకు జగన్ గారి స్క్రిప్టు సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి. గిరికి ఒక నామినేట్ పదవి ఎరవేసి నాన్నగారితో నన్ను అనకూడని మాటలు అనిపిస్తున్నారు. గిరి గుర్తుపెట్టుకో, వైసీపీ ఓడిపోతుంది. నీకు నామినేట్ పదవి కాదు కదా, నీ పూర్తి రాజకీయ భవిష్యత్తు 13వ తారీఖున ముగింపు పడుతుంది. అయితే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు ముగిశాయి, అంతా చల్లబడింది అని అనుకునే లోపే ముద్రగడ ఎపిసోడ్ 2లో సీజన్ 1 స్టార్ట్ అయింది. తాజాగా మళ్లీ మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ పవన్ కళ్యాణ్ అభిమానులు తనను బూతులు తిడుతూ మెసేజ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా బూతులు మాట్లాడించడం కంటే తమ కుటుంబం మొత్తాన్ని చంపించేయండి అంటూ ఆయన కరుణ రసాన్ని తెరతీశారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు. ఒకేసారి పంపించిన మనుషుల్ని చంపించిన మమ్మల్ని మేమే అడ్డుపడం, మీ అనాథనం, నాకంటే ఎవరు లేరు. అంతేగాని బూతులు మాట్లాడించడం ఆత్మని వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఎన్నాళ్లగానో రిజర్వేషన్ల గురించి కాపులు ఎదురు చూస్తున్నారని, పవన్ తలుచుకుంటే కాపులకు రిజర్వేషన్ వస్తుందని, ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి అంటూ డిప్యూటీ సీఎంకు తనదైన శైలిలో విజ్ఞప్తి చేశారు ముద్రగడ. కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము, ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి. ఇక కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో కీలుబొమ్మ అంటూ సెటైర్లు వేస్తూనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోండి అంటూ పవన్ ను కోరారు ముద్రగడ. ఈరోజు మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలుబొమ్మ, మీరేం చెప్తే చేయవలసిందే వారు. కాబట్టి అది ప్రైవేట్ పరం అవ్వకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉండేలాగా ప్రయత్నం చేయమని నేను కోరుతా ఉన్నానండి. పవన్ పై ముద్రగడ సెటైర్ వేస్తే రిటైర్ అయిపోమంటూ ఆయన కూతురు రిటార్ట్ ఇచ్చేసింది. ముద్రగడ మీదకు మళ్లీ మాటల మిసైల్లో దూసుకొచ్చేసింది. క్రాంతి మరోసారి తన తండ్రిపై ట్వీట్ అస్త్రంతో విరుచుకుపడ్డారు. తన తండ్రి పేరు మార్చుకున్నా తన ఆలోచన విధానం మారలేదన్నారు. జగన్ ను ఏనాడు ప్రశ్నించని తన తండ్రికి పవన్ ని ప్రశ్నించే అర్హత ఉందా అంటూ ఆమె ప్రశ్నించారు. కాపుల విషయం, పవన్ కళ్యాణ్ విషయం ఆయనకు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ఏం చేయాలో పవన్ కు స్పష్టత ఉందని, తన తండ్రికి స్పష్టత లేదంటూ సెటైర్లు వేశారు క్రాంతి. తన తండ్రి ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకుంటే మంచిదని, మళ్లీ పవన్ ను విమర్శిస్తే తాను గట్టిగా ప్రతిఘటిస్తానంటూ ఘాటుగా ఎక్స్ లో పోస్ట్ చేశారు క్రాంతి కౌంటర్ ట్వీట్ తో ముద్రగడ ఎపిసోడ్ 2 సీజన్ 1 హిట్ ఎక్కింది. ఈ ఫ్యామిలీ డ్రామా ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.